నీలకంఠుడైన శివుడు ఒక చిన్న కథ. ఒకప్పుడు దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని మథించాలనుకున్నారు. ఎందుకంటే ఆ సముద్రంలో అమృతం ఉంది అని తెలుసుకున్నారు. అందులో ఉండే అమృతాన్ని అందుకోవాలనే ఆశతో వారు పెద్ద పెద్ద కొండను చక్రంలా ఉంచి, నాగుడైన వాసుకిని తాడుగా పెట్టి సముద్రాన్ని తిప్పసాగారు. చాలా సమయం మథించిన తరువాత సముద్రం నుంచి ఒక్కొక్కటి బయటికి రావడం మొదలైంది. ఆఖరికి ఒక్కసారిగా హాలాహలం అనే భయంకరమైన విషం బయటికి వచ్చింది. అది చాలా విషపూరితంగా ఉండి ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తి కలిగి ఉంది. దేవతలు, రాక్షసులు అందరూ భయంతో పరుగెత్తారు. ఎవరికీ ఆ విషాన్ని ఎలా తిప్పుకోవాలో తెలియలేదు. ఆ సమయంలో పార్వతీదేవితో ఉన్న శివుడు వచ్చారు. శివుడు వారిని చూసి కరుణతో ముందుకు వచ్చాడు. నేను దీనిని తాగుతాను, మీరు భయపడకండి అని అన్నాడు. ఆయన ఆ విషాన్ని తాగాడు. కాని అది తన శరీరానికి హాని చేయకుండా తన గొంతులో ఉంచాడు. దీంతో ఆయన గొంతు నీలంగా మారింది. అప్పటినుండి శివుని నీలకంఠుడు అని పిలుస్తున్నారు. శివుడి ధైర్యం, త్యాగం వల్ల భూమి, దేవతలు, రాక్షసులు అందరూ రక్షణ పొందారు.